బ్యాంకింగ్ సెక్టార్లో మంచి ఉద్యోగంలో ఉండి వ్యవసాయానికి వచ్చేస్తే వ్యవసాయం చేసి లక్షల కోట్లు సంపాదిస్తాను అంటే కాస్త తేడాగా చూస్తాం కదా. కానీ అలాగ తేడాగా చూసేవాళ్ళే కొంతమంది మంచి సక్సెస్ అవుతూ ఉంటారు. మనందరికి కూడా మంచి పాఠాలు నేర్పుతూ ఉంటారండి. అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఇస్తూ ఉంటారు. రంగప్రసాద్ అని చెప్పి తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లా జూపల్లి అనే ఊళ్ళో ఒకటి కాదు రెండు కాదు 70 ఎకరాలు తీసుకున్నాడండి. 70 ఎకరాలు తీసుకొని ఐఫార్మ్స్ అని స్టార్ట్ చేసేసాడు. ఓన్లీ ఆర్గానిక్ అన్నట్టు, ఆర్గానిక్ కూరగాయలు ఇలాంటివే పండిస్తాడు. గచ్చిబౌలిలో ఏకంగా స్టోర్ పెట్టేశాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో స్టోర్ పెట్టి బ్రహ్మాండంగా అమ్ముతున్నాడు. సప్లై అంతా అక్కడి నుంచి. అసలు ఆర్గానిక్ ఎక్కడ పండుతుందండి మనకి అని మీకు డౌట్ రావచ్చు. అవును, ఎప్పుడు చూసినా మనకి వేసవకాలం లాగే ఉంటుంది. కూరగాయల దిగుబడి తక్కువ, చలికాలం మాత్రం మంచి దిగుబడి వస్తుంది. ఆయన ఒకటి ఆలోచించాడండి, అసలు తోటే చల్లగా ఉంటే ఎలా ఉంటుంది అని. మొన్న రీసెంట్గా ఒక రీల్లో చెప్పాను నేను. ఒక ఆయన సోలార్ ప్యానల్స్ 13-14 అడుగుల ఎత్తులో పెట్టేసి 7-8 మీటర్ల మధ్య గ్యాప్ పెట్టి అటు సోలార్ నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు, అంటే గవర్నమెంట్ నుంచి, ఇటు పంటలు కూడా బ్రహ్మాండంగా పండిస్తున్నాడు, ట్రాక్టర్ కూడా తిరిగేస్తుందని చెప్పాం కదా. ఇది ఇంకో రకమైన స్టోరీ అన్నట్టు. మొక్కజొన్నని చక్కగా 4 అడుగులకి ఒక స్లాట్ చొప్పున తీసుకొని ఉత్తర పడమర, అంటే ఇటు ఉత్తర దక్షిణాలుగా చక్కగా మొక్కజొన్న విత్తేసి ఆ మధ్యలో ఉన్న ప్లాట్స్లో కూరగాయలండి. ఇక టమాటా దగ్గర నుంచి, క్యాబేజ్ దగ్గర నుంచి, లెట్యూస్, బీన్స్ అన్ని మార్కెట్లో ఏదైతే మంచి డిమాండ్ ఉందో, ఏ పంటకైతే మంచి దిగుబడి వస్తుందో అవి వేసేస్తున్నాడు. బ్రహ్మాండంగా సేంద్రియం తీసేస్తున్నాడు. చక్కగా ఓన్ షాప్లో అమ్మేస్తున్నాడు. అంటే ఈ ప్రాక్టీస్ మిగిలిన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. ఇలాంటి వాళ్ళతో మనం ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి ఆ రంగప్రసాద్ గారితో స్వయంగా నేను కూడా మాట్లాడే ఏర్పాటు చేస్తాను. లైవ్ పెడతాను. మీరు రెడీగా ఉండండి. కాస్త ఖాళీ ఉన్నప్పుడు లైవ్ పెడదాం. సరే, ఒక పక్కన కూరగాయలు పండించేస్తున్నాడు, మొక్కజొన్నే ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. మీలో చాలామంది రైతులు ఉంటారు, మీరు చెప్పండి. త్వరగా పెరిగిపోతుంది, చక్కగా దట్టంగా పెరుగుతుంది, పెద్ద ఆకులు ఉంటాయి ఒకటి. రెండోది, బేబీ కార్న్స్కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. చక్కగా అవి కూడా మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేసుకోవచ్చు. అంటే అటు ఆదాయం తగ్గట్లేదు, ఈ ఆదాయం తగ్గట్లేదు. ఎప్పటికప్పుడు మొక్కజొన్న ప్యారలల్గా వేస్తూనే ఉంటారు. దానికి సీజన్తో పనే ఉంది, వస్తూనే ఉంటుంది. ఇటువైపు ఏమో కూరగాయలు వేస్తున్నాడు. సో మరి ఇలాంటి ఆలోచనలు చాలామందికి ఉపయోగపడతాయి. మీలో ఎవరైనా ఇలాంటిది చేస్తున్నట్టయితే, ఒకవేళ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా ఏమైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే షేర్ చేయండి. ఒక రైతుగా షేర్ చేయండి. మీ ప్రాక్టీస్ కూడా అందరికీ పరిచయం చేస్తా, మీతో కూడా లైవ్ పెడతా. ఇప్పుడు ఈ ఆలోచన ఎలా ఉంది అనేది కూడా చెప్పండి. అసలే ఇబ్బందులు పడుతున్న రైతు కోసం కాస్తో కోస్తో మనం కూడా సాయం చేయాలి కదండి. డైరెక్ట్గా ఎలాగూ సాయం చేయలేము, ప్రభుత్వం చేస్తుంది. ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైనా. సో మరి ఇది బాగుంటే కనుక ఎలా ఉందో చెప్పండి. ముందైతే ఫాలో అయిపోండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.